రామ్ గోపాల్ వర్మకు ఆయనే అవకాశం ఇచ్చిండు అనేది విన్నా. ప్రతిభ ఉన్న లారెన్స్ కూడా ఆయనే అవకాశం ఇచ్చిండు అనేది విన్నా. ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ ఎంతోమందికి ఆయన దారి చూపించిండు అనేది నేను విన్నా. అప్పుడు నాకు అనిపించింది, అరే ఈ జడ్జీల స్థానంలో నాగార్జున ఉంటే నాకు న్యాయం జరుగురా. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఈ రైతు పాటకు కింద కామెంట్ పెట్టుడు అంటే ప్రజల ప్రాణాలను కాపాడే పాటగానికి బిగ్ బాస్లో అవసరం లేదా? బిగ్ బాస్లో ఉంటందుకు అవకాశం లేదా? పోకూడదా? అంటే ఇంట్లో కూడా నా స్వార్థం ఏందయ్యా అంటే బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ హౌస్లోకి పోవడానికి నా స్వార్థం ఏందయ్యా అంటే ఇంకా వాళ్ళని ఆడించుకుంటా పాడించుకుంటా కొన్ని సామాజిక పాటలు మానసిక ఒత్తిడి నుంచి బయటికి వచ్చే కొన్ని వాళ్ళను మోటివేషన్ చేసే పాటలు అంటే ఇంకెక్కువ విస్తృతంగా జనాల్లోకి వెళ్తాయేమో. ఈ పాట ఇక్కడిక్కడే తిరగకుండా అంతటా వ్యాపిస్తుందేమో. నా చుట్టూతోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ చేరుకుంటుందేమో పాట. కొంతమందిలో చైతన్యం కలిగిస్తుందేమో. గా మధ్యకాలంలో అసెంబ్లీ ఎలక్షన్ల ముందర ఒక పాట రాసిన. అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి, జనం 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 మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు, కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు, గుండెలో జెండా నాటమని రాజకీయ రొంపిలో దింపి పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు వేసి నీకు నీ నీడకే ఉచ్చుబెట్టి చిచ్చు లేపుతుంటాడు. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి, జనం 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 మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. ఈ పాట గిర్రా 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 సోషల్ మీడియాలో తిరిగింది. ఇప్పటికి కూడా ఈ పాట తిరుగుతూనే ఉన్నది. నేను నర్సే తాత రాసిన పాట ఇక చూడుర్రి, నేను నర్సే తాత రాసిన పాట ఇగో ఇనుర్రి. ఇప్పటికి కూడా ఆ పాట దాన్ని మొత్తం గిరక తిరిగినట్టు తిరుగుతుంది, గిరక తిప్పినట్టు తిప్పుతావు దాని బొంగరం లేక. ఈ పాట విన్నా కొంతమందిలోనైనా మార్పు రాలేదా అని నాకు అనిపించింది. అబ్బా ఇంత తిరుగుతుంది ఈ పాట, ఆహా ఈ పాట విన్నా కొంతమందిలోనైనా మార్పు వచ్చిందిరా అనే నమ్మకం నాకు కలిగింది. అంటే మరి సరే ఇప్పుడు కొంతమందికి ప్రజల ప్రాణాలను కాపాడే పాట వాళ్ళకు అవసరం లేదు, వాళ్లకు అనిపించినట్టుగా వాళ్ళకు కావాల్సింది ఎంటర్టైన్మెంటు, వాళ్ళకు కొట్లాటలు పంచాదులు గొడవలు పుల్లలు పెట్టుడు ఇది కావాలి కదా. సరే ఆటలు నాకు ఏ టాస్క్ ఇచ్చినా ఏ గేమ్ ఇచ్చినా నేను ఆడతా అంటే ఒక గడ దానికి ఏలాడవాడు ఆ రోపుకు ఏలాడవాడు అంటే పొయ్యి అందుకొని అమాధానం ఎగిరి అందుకొని ఉయ్యాలు ఈయన కనపడలేదా? ప్రోమోలు ఇంకా నయం, ప్రోమోలు ఇంకా వేసిర్రు, అందరు చూసిర్రు. ఎగిరి అందుకొని అటు ఇటు ఉయ్యాల ఊగేది మళ్ళీ ఉయ్యాల ఊకుంటా మాట్లాడాలన్నారు. మాట్లాడినా ఎందుకంటే కాయకష్టం చేసినోని కదా. నేనేదో పరమాణాలు తిని బంగ్లాల మీద బంగ్లాలు ఉన్నోని ఇంట్లో నేను ముట్టలే కదా. మట్టిలో పుట్టి మట్టితోని పోరాడే ఒక కష్టజీవి కడుపులో పుట్టినా కదా.
ఆ కష్టం అంటే ఏందో, కష్టం విలువ నాకు తెలుసు కదా, న్యాయం అంటే ఏందో తెలుసు కదా, ధర్మం అంటే ఏందో తెలుసు కదా, బతుకు అంటే ఏందో తెలుసు కదా. అందుకున్నా ఏలాడబడి అటు ఇటు ఊగినా. మరి ఇంకా ఏం టాస్కులు ఇస్తారు, ఇంకా నీలో ఏముంది, ఇంకా నీలో ఏం కళ ఉంది అనేది మాత్రం వాళ్ళు నన్ను అడగలేదు. గాడికే ఇక చదువుకో, మా బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఒదుగుతావో లేదో అని మాకు డౌట్గా ఉంది తాత అని బిందుమాధవ్ అంటది. నువ్వు మీట్ అవుతావో లేదో తాత అని నవదీప్ అంటాడు. అయితే తెలుగు భాష పాడవాడితేనేమో అట్లా ముక్కిరుస్తారు, ప్రజల ప్రాణాలను కాపాడే ఒక రైతు పాట పాడితే ఇట్లా ముక్కిరుస్తారు. మీకేం కావాలి ఇప్పుడు వాళ్ళకు? రసరాగ రంజితవో రమణి మృదు మధుర భావ తరంగిణి రారావే నా కవిత నవనీత మృదిత. నీ అదరముపై చిరునవ్వులు చిలికి నా కనులలో వలపు కలిమిని నిలిపి నా కవిత హృదయాన ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే. కవన కథానాన మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీర రసలీల హేలా. హాహా వెన్నెల జాబిలువై వేకువ సంధ్యవై జగత్తునంతా ఉషస్సు నింపే తమస్సు ననచగా రావే రసరాగ రంజితవో రమణి మృదు మధుర భావ తరంగిణి. ఓహో పలక జమ్మడి పండు లాంటి పర్వాలవో లలనా, నా పానమంత గుంజే నీ నయగార సోకుల వలన. నీ సింగారాన్ని చూసి బంగారమే సిన్నపోయింది, నీ వయ్యారాన్ని చూసి నీ వయ్యారాన్ని చూసి వసంత కన్యే వన్నె తప్పింది. చిత్రలేఖకుని కంచెలో కులుకులొలికిన కలికివా, శిల్ప భావన ఉలిమన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా, మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయరాశివా, ప్రభాత గీతివా. ఏమని పిలవనే నిన్ను, ఎవరని తలవనే నిన్ను. కోలమోకం పిల్ల పూల రైకా దొడిగి కొప్పున పూలెట్టి లంగవో నీ గట్టి ముత్యాల చేతులతో ఆ పిల్ల ముగ్గులు వేసిందిరా, ముసి ముసి నవ్వులతో నన్నేమో కొంటెగా చూసిందిరా. పందాడు కళ్ళు తాగినే పడుకుంటే మత్తుగా నిదరేమో గమ్మత్తుగొస్తుంటే, అర్ధరాత్రి పిల్ల కలలోకి వచ్చింది ఊపిరాడకుండా అది మీ పట్టుకుంది. అసయ్య సయ్య అంటే ససేవిరా అంది, ఎవ్వతిరా ఇది ఎవ్వతిరా వన్నెలున్నాయి వగలాడిరా. ఆ బ్రహ్మ ఈ బొమ్మనెట్ల చెక్కెరు, నా సామిరంగ ఒళ్ళు తిమ్మిరెక్కెరు, దీని వంపు సొంపు చూసి తట్టుకోనురో, దీని కట్టుబొట్టు ఖతర్నాకుందిరో. ఏపుకొచ్చి కన్నె పిల్ల ఊపుతుందిరో, సూదిలాంటి సూపుతోటి సంపుతుందిరో, పిడికడంతా నడుము చూడు ఊగుతుందిరో, గుండెలోన కోరికేమో రేగుతుందిరో, జిలేబీ లాంటి బాల గులాబీ గుమ్మరో, రోజంతా చూసిన మోజు దిరదురో. బ్రహ్మ ఈ బొమ్మనెట్ల చెక్కెరు, నా సామిరంగ ఒళ్ళు తిమ్మిరెక్కెరు, దీని వంపు సొంపు చూసి తట్టుకోనురో, దీని కట్టుబొట్టు ఖతర్నాకుందిరో. గిసోంటి పాటలు పాడాలి, గిసోంటి కవితలు చదవాలి, గిట్లా గిట్లా చేయాలనా? అట్లా ఏమన్నా చేయదు కదా, నాకు రానిదా? మరి ఇక ఏందో నాకైతే అర్థం కాలే. మల్లె మొగ్గ లాంటి లేదా బుగ్గల మరదలా, మాటి మాటికి నీ మీద మనసు గుంజని మనసు గుంజని, నిన్ను చూడగానే ఈ లోకాన్నే మరచిపోతినే, నీ మైకంలో పడి నేను మతి తప్పి తినే.